హాయ్ అండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పాలకూర ఉల్లికారం అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పాలకూర తీసుకొని చక్కగా సన్నగా తరిగేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని 2 స్పూన్ల కారము, తెల్లెల్లిగడ్డ, జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలండి ఈ విధంగా. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎక్కువే వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకొని చిటపట్లాడినాక ముందుగా పట్టుకున్న పేస్ట్ని అయితే చక్కగా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుతూనే ఉండాలి. తర్వాత ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ పేస్ట్ని అయితే వేపుతూనే ఉండాలి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చినాక పాలకూరను అయితే వేసేసి చక్కగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉంచాలి. చూసారా, ఈ విధంగా వాటర్ వచ్చినాక మరొకసారి తిప్పేసుకొని ఆయిల్ సపరేట్ అంత వరకు చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఉంచాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది. చూసారా, కలర్ మారేసి చక్కగా రెడీ అయిందండి ఉల్లిపాయ పాలకూర కారం. ఈ విధంగా చేసుకోండి ఒక్కసారి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.